తాత ఆత్మలుంటాయా? దేవుణ్ణి నమ్ముతావా? అప్పుడు దెయ్యాన్ని కూడా నమ్మాలి. మరి దేవుడు నా గుడి దగ్గరికి దెయ్యం ఎందుకు వచ్చింది? అదొక అద్భుతం. అద్భుతాన్ని ఆలోచిస్తే అర్థం కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. మరి అంత అద్భుతమైన గుడిని ఎందుకు మూసేశారు? ఈ ఆలయానికి కని విని ఎరుగని ఓ చరిత్ర ఉంది. పోరెత్తే సముద్రపు ఒడ్డు నుంచి 3 యోజనాల దూరంలో ఉన్న అరణ్యంలో మనకు అండగా వెలిసింది పరమశివుడి శక్తిలింగం. సాక్షాత్తు ఆ గంగమ్మే అభిషేక ప్రియుడైన శివయ్యకి నిరంతరాభిషేకం చేస్తుంది. ఒకప్పుడు భస్మార్చనలతో, శంఖారావాలతో, ప్రణవనాద శబ్దాలతో ఈ గోడలు ప్రతిధ్వనించేవి. ఎవరైనా అకస్మాత్తుగా వాళ్ళ సమయం కన్నా ముందే శివైక్యం పొందినప్పుడు వాళ్ళ ఆత్మ 10 దిన కర్మ వరకు ఈ ప్రపంచంలోనే ఉంటుంది. ఈలోగా వాళ్ళ చివరి కోరిక తీర్చుకోవచ్చు. కానీ ఆ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. అది తీరడం వాళ్ళ కర్మలో ఉండాలి. మరణించిన వారి పెద్ద కర్మ లోపల వాళ్ళ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా మనస్ఫూర్తిగా ఆరాధిస్తే వాళ్లల్లో పోయిన వారి ఆత్మ ఆవాహన జరుగుతుంది. దాని ఆఖరి కోరిక తీర్చుకుంటుంది. 5 దశాబ్దాలు కిందట ఒక కొడుకు మరణించిన తన తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చడానికి ఆ నీలకంఠుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు అతని తండ్రి ఆత్మ అతన్ని ఆవహించి తనకి విషప్రయోగం చేసిన మేనమామను నరికివేసింది. అది వీక్షించిన వాళ్ల వెన్నుల్లో ఉడుకు పుట్టింది. ఆ ఘోరాన్ని పరిశీలించడానికి వచ్చిన అధికారులకు ఆగమ్య గోచారమైంది. హత్య చేసింది కొడుకు కాదు, అతనిలో ఉన్న తండ్రి ఆత్మని ప్రధాన అర్చకుడు వాదించాడు. పాతుకుపోయిన నమ్మకాన్ని పునాదులతో తీసివేయలేము కనుక నిజం తేలే వరకు గుడి మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీర్థ ప్రసాదాలు లేకపోయినా ఈ తీర్థంలో శివునికి అభిషేకం ఆగలేదు, భక్తుల నమ్మకం సడలలేదు. వచ్చి ఎంతసేపు అయింది? మనల్ని బలవంతంగా ఎందుకు తీసుకొచ్చాడు? ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి రావాలి, లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. అసలు మన గురించి వాడేమనుకుంటున్నాడు? ఇంతకీ ఎవడాడు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఎంక్వైరీ చేయొచ్చు, కానీ మీరు ఇంటికి సేఫ్ గా రిటర్న్ వెళ్తారనే గ్యారంటీ లేదు కదా. సార్ మేమేం చేస్తాం సార్? మేమంతా న్యాయంగా పెట్రోల్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా. ప్రతిసారి కంపెనీలో 2 ట్యాంకర్స్ లోడ్ అవుతుంది. మీ బంకుల్లో ఆ 2 ట్యాంకర్స్ అన్లోడ్ చేస్తున్నారు. మరి మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర అదే పర్మిట్ మీద 3వ ట్యాంకర్ వాటితో పాటు ఎలా పాస్ అవుతుంది? ఆ 3వ ట్యాంకర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ దాని వెనుకున్న వాడి గురించి చెప్తే నేను నా కూతురు మళ్ళీ చూడలేను సార్. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. మీరింటికి రిటర్న్ అయ్యేలా నేను గ్యారంటీ ఇస్తాను.
కానీ నా స్మగ్లింగ్లు వ్యాపారాలు ఇంకా ఏం టచ్ చేసినా వదిలేసేవాణ్ణిరా. కానీ ఆ ట్యాంకర్ నా ప్రాణం. వాటి జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను. జోలికొచ్చిన వాణ్ణి ఆయన కొడుకే చంపాలి. భవానీతో కిలుక్కునే ముందు తన వెనకున్న ఈ రుద్ర గురించి కనుక్కోవాలి. అమ్మా ఒకటి. కూర్చోండి, ఇస్తాను. ఒక గంట పార్లర్కి వెళ్దాం బాస్. మసాజ్ పార్లరా? బాస్ బాబు కొంచెం మీరు కూర్చోరా. ఆవిడేంటి అంత చీప్ గా చూస్తుంది? టీ ఇస్తుందంటావా? కాఫీ తాగుదాం. అబ్బే అన్నా ఏంటనేది, వెళ్ళిపోదాం. మనం వస్తున్నామని అడుగుతుందిరా. బీ పాజిటివ్, ఎస్పెషల్లీ వెన్ యూర్ నెగటివ్. సిగ్గులేని జన్మ. ఆంటీ ఒక టీ. పాలు లేవు బాబు. పాలోడు ఇవ్వలేదా, గేదె పాలు ఇవ్వలేదా? నువ్వు పాకి ఇవ్వలేదు సచ్చినోడా. నెల తరబడి నా షాప్ మీద పడి బొక్కడానికి టీలు కాఫీలు బిస్కెట్లు ఇదేమన్నా తరీలు అనుకున్నావా? నేను ఎప్పుడైనా అన్నానా బాబు? ఇప్పుడే అన్నావు కదే. నిజంగానే పాలు లేవు. ఓ బాబు టీ విత్ ఫుల్ మిల్క్ తాగు. వచ్చింది వేడి వేడి సమోసా ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. మిస్సింగ్ బాయ్. 2 months బ్యాక్ పేపర్ బాస్ అది. నీ పేరు స్వర్ణ కవలం కాదు, ఎర్రి పుష్పం అని పెట్టుకోవాలి. కాల్ చేయ నంబర్కి. హలో. మీ బాబు మిస్ అయ్యాడా? అవునమ్మా, కానీ దొరికేశాడు. సచ్చినాడు బాస్. బాబు దొరికేశాడంట. అత్త కట్నం రెడీ చేసుకో, పట్నం వేస్తా. హాయ్, ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ సతీష్. నా పేరు కూడా సతీష్. కానీ ఈయనకి మీలా కొడుకు లేడు కదా. లేకపోతే ఎవరైనా సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అరే మీ కొడుకు కోసం వెతికే సిన్సియర్ సిటిజన్స్ అండి. ఓ థ్యాంక్ యూ. బట్ మా వాడు తప్పిపోయిన వారానికే దొరికేశాడు. మరి చెప్పలేదు ఎందుకు? మిస్ అయితే పేపర్లో వేసినప్పుడు మరి దొరికినప్పుడు చెప్పాలి కదా. బేసిక్ ఎథిక్స్ అది. ఏంటే? ఏంటా? రోజు పొద్దునే 5 గంటలకు లేచి చాలా ఖర్చు పెట్టి తిరుగుతున్నామండి. నన్ను అడిగి తిరిగారా? ఓహో, మాలాగే చాలా మంది ఖర్చు పెట్టుకుని వెతుకుతూ తిరుగుతున్నారు. అందరిని తీసుకుని రమ్మంటారా? ఓ ఇప్పుడు నన్నేం చేయమంటారు? మా బాస్ ఎంత టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశారో తెలుసా మీకు? టైం దేముందిరా, ఖర్చు అయితే మళ్ళీ తిరిగి రాదు. బట్ డబ్బు వస్తుంది కదా. వస్తుంది కదా. వద్దా? గడప దాటి ఇవ్వండి సార్. మనీ వేక్స్ మనీ. ఈ 50,000తో సర్దుకో బాబు. తీసుకున్నారు ఆల్రెడీ. రేపే బాబు దొరికాడని పేపర్లో వేయిస్తా. మ్యాటర్ బాగా ఫాస్ట్ గా రీచ్ అయింది. అసలు ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి బాస్? గూలో బాస్ గూట్లో కాలితే ఇలాంటి ఐడియాసే వస్తాయి. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న SLN బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. డ్రైవర్, క్లీనర్ తో సహా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపూర్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల దగ్గర వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. బస్ ఓనర్ మునియప్ప ఎంతో ఉదారంగా మృతుల కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం అక్కడికక్కడే అందిస్తున్నారు. ఇక్కడ కాదు, అక్కడ చెప్పు. ఎక్కడ? వెతుకు. ఏం వెతకాలన్నా? అనాశవం వెతకరా. అనాథం ఎందుకు బాస్? అడుక్కు తింటా వెతక. నంబర్ 14, 15 రెండు అనాథ శవాలే. 14 దీని తాలూకోడు ఏటీకి వెళ్ళాడు, దమ్ముకి వెళ్ళాడు. బాడీనైనా వదిలేస్తారేమో కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ని మాత్రం వదలరు. ఏదో వాళ్ళు గివ్ సమ్ టైమ్. ఓకే మీవుడా కాదు. వెళ్ళు. ఆడిని మొగుడు ఏడు. ఆగు. ఏమండి కాదు, మేకప్ చూసుకో. అబ్బా
వీడికి మీరు అప్పిచ్చారా? అంతగానో మేడిస్తున్నారేంట్రా? నువ్వు కంటిన్యూ చేయి. మా అన్నయ్య చచ్చిపోయాడు దిగ్భ్రాంతిలో ఉన్నా. నేను బ్రాంతిలోనే ఉన్నా. ఈ కంపు భరించలేక కోటరేసా. నా మీద నీకు డౌట్ ఉందా? నీ మీద నాకు డౌట్ ఉంది. అంటే ఆ టీ షర్ట్ మీద ఫ్రాడ్ అని రాసింది. ఇది ఫోడ్రా నీ అయ్యే. ఇది ఫోటే వాట్ ఎవర్. ఇతను మీ అన్నే అయితే నడుం మీద పుట్టు మచ్చ ఎక్కడుందో చెప్పగలరా? మా అన్నయ్య అనుష్కరారా చీర ఎడుకునే అడుగు కనిపించడానికి లుంగి ఎక్కడా కడతాడు. అరే అలాంటప్పుడు ఇతను మీ అన్నే అని ఎక్కడ మచ్చలున్నాయో చెప్పకపోతే ఎలా రాసేయాలి మీ బంధువని? మా అన్నయ్య చచ్చిపోయిన బాధలో మేముంటే మచ్చుకుంటాడు అన్నయ్య తాగుపోతు. అరే జాక్సన్ బ్రాంతికి డబ్బులు ఇచ్చి పంపు. అయ్యో మా వదిన పడిపోయింది సార్, తొందరగా రాయండి సార్. ఇప్పుడు రాసిస్తా. లేస్తుంది లేస్తుంది లేస్తా చూడు. లేచింది. ఇక పోండి. తీసుకున్నా మా 10 లక్షల చెక్. ఈ పాడు డబ్బుతో మా అన్నయ్య ప్రాణాలు కొనలేరు సార్. అయితే వద్దా బాబు? నాకొద్దు, బట్ మా వదిన కావాలి. పుట్టు మిషన్ కొని మా అందరిని పోషిస్తుంది. మా వదినే సార్, ప్రామిస్. ఉంటాను సార్. రే వాడిన వాడు తీసుకెళ్తారా? టచ్. 10 లక్షలు. వావ్. ఈ అబ్బా. బస్ కబాబ్. సోదరా, ఏదో రుణానుబంధం ఉంది మనకి. లేకపోతే మా చిల్లర బ్యాచ్ కి 10 లక్షలు ఇప్పించడం ఏందే? నీ కోసం ఏదైనా చేస్తానే కిరికిరి. కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. నీ కోసం ఏం చేయలేకపోతున్నానే బాధతో మందిస్తున్నానే. చేసేటట్టేది చేస్తుంది, నిజంగా చేస్తుంది. అమ్మ తోడు చేస్తుంది. జాక్సన్ రే, ఇక్కడ పులులు ఉంటాయరా? ఎవడు బే? ఏ బస్ షట్ అప్. ఈశ్వర, ఆడపిల్లకి కోపం వస్తే తల్లి దగ్గరికి, కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది. నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి. ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు. కనీసం శవం కూడా దొరకలేదంటున్నారు. నా భర్త చిరునవ్వు గుర్తొచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆగట్లేదు. నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేశావు. నువ్వు అవతారం ఎత్తి వస్తావో, నీ అంశనే పంపిస్తావో, నీ బిడ్డకి నువ్వే న్యాయం చేయాలి. నువ్వున్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో రా. కాకి చొక్కా వేసుకుని పగటి వేషగాడు వచ్చాడు అనుకుంటా. రే శిఖరే, చిల్లరిచ్చి పంపించరా. భం భం భోలేనాథ్. ఇది విఐపి దర్శనం. కనిపించాడా రా శివుడు? స్వామి దేవుడు అయిపోతారా? ఇప్పుడు కొట్రా, ఇప్పుడు కొట్రా, చూద్దాం. కొట్రా. ఇక్కడ కాదు అక్కడ చూడరా. దేవుడు కాదు, పోలీస్. కరెక్ట్ ఆన్సర్. పోలీసా? నీకు కళామందిర్ నుంచి ఒక గిఫ్ట్ వోచర్ ఇవ్వటం లేదు, కానీ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఆఫరా? పోలీసుని కొట్టే ఆఫర్. రే రే రే, ఊరపందుల్లా ఉత్సాహం ఏంట్రా? రూల్స్ ఉన్నాయి. రూల్సా? ఎస్. నీ పేర్లో ఎన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు. మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది. నో కేస్, నో లోకప్. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. వీడు మళ్ళీ
రెండే అక్షరాలు, రెండే పంచులు. మండపేట మళ్ళీ ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఉంటాడ్రా? 6 అక్షరాలు కదా? మీకు అన్నీ తెలుసా స్వామి? నువ్వు మూసుకో, నువ్వు వేసుకో. చూసుకో, నాకు మిస్సే కాదు. అరే రే, నాది అస్సలు మిస్ అవ్వదు. ఇది చెయ్య 1000 వోల్ట్ల ట్రాన్స్ఫార్మా స్వామి. డ్యామేజ్ ని బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో. ఏడు మన శ్రీ, ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు, ఒకే అక్షరం ఒకే పంచ్. శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్ రేషన్ కార్డులో లక్కీ గాయ 15 పంచెస్. దాగుడు మూతల దండాకోర్, ఎక్కడున్నాడు పుండాకోర్? ఈడ భవాని. ఐ స్వేర్ మదర్ ప్రామిస్. భక్తా నువ్వేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు అనుకుంటే సీడ్లెస్ సత్తి పండ్లో ఉన్నావు. నిజం చెప్పు, నువ్వు భవానియా? ఏంద్రా ఇది? నిన్ను కుమ్మలా సరిగ్గా తుమ్మితేనే గుండె జారి గోచలోకి వస్తుంది. నా బాధ నీకేం తెలుసా సత్తిపండు? నేను భవానీ. సత్తిపండు, నేను చెప్పేది వినకుండా ఎందుకని తొందరపడతావు? చూడు సత్తిపండు, నేను ఏ ర్యాక్ పోస్ట్ అయినా హాఫ్ డే 1 డేలో కేల్కత్తం చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు, ఈ కేసు తొందరగా తేలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే గంటలో దుకాణం బంద్ అయిపోయింది. ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. ఇంకా జిప్పు కూడా ఇప్పలేదు. నా బ్యాగ్ది నువ్వేదో అనుకున్నావు కదా, చిలిపే. రే సత్తిపండు, నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఇవ్వరా? ఐడియానా? వచ్చింది ఏంటి ఐడియా. ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే, అదే 1 మంత్ తర్వాత వస్తే, చూసావా? బాధను బఫరింగ్ లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది. సత్తిపండు, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను. ఈ ఊర్లో 1 మంత్ నేను వెకేషన్ లో ఉంటా. ఈ 1 మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో, షాపింగ్లకి వెళ్తావో, పెళ్లిళ్ళకి వెళ్తావో, పబ్బాలకి వెళ్తావో, లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో. కానీ ఒక చిన్న చేంజ్. ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు, ఎద్దు మీద వస్తాడని చెప్పు. నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసావనుకో, వెకేషన్ చూడకుండా కొడతా. 1 మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్జోవాలి. బజ్జుంటావు. పునీత, థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు? నువ్వు దేనికి వచ్చావు? దండేద్దామని. మరి సార్ ఇదంతా ఏంటి సార్? నువ్వు దేనికి వచ్చావు? డప్పు కొట్టడానికి. మరి కొట్టు. చీరగల్స్ లేరా? చీరగల్ సార్. సార్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, మాకు బడ్జెట్ తక్కువ. ఈసారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి. విచ్ మనీ? వెనకాల మనీ. ఓ యు వాంట్ ద మనీ? కమ్ మనీ. నువ్వెందుకు ఆపారా? కొట్టు. స్వామి, ఎస్, మా పేర్లు అడిగి అడిగి మరీ కొట్టారు. మరి మీ పేరు చెప్పరా? ఇలాంటి సిచ్యువేషన్ కోసమే నా గురించి నేనే ఒక పాట రాసుకున్నా. శ్రోతల కోరిక మేరకు మై టైటిల్ సాంగ్ ఆల్ ది రైట్ కదా. వాడి నడు ఎరగొట్టి నీకు గులాం లాగా రోజు సలం కొట్టేలా చేస్తా నా కొడుకుని. వద్దు, నువ్వు వెళ్ళిన పని మనకెంత ముఖ్యమో నీకు బాగా తెలుసు కదా. ముందది పూర్తి చేసుకుంటా. అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి బడబాగ్నవుతుంది. నువ్వొచ్చాక మంటల్లో వాణ్ణి కాల్చేద్దాం. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ భీమా గాడిని 1 నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించొచ్చు కదా. వాడే చెప్పాడు కదా ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని. నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పేముంటుంది. నా రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు నన్నెలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ల మీద పడేలా చేస్తా. అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎగర్ని.
మైక్ టెస్టింగ్ 1 2 3. ఈడేంద్రా ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది? సోదర సోదరి మల్లారా, ఇంత హ్యాండ్సమ్ గా ఉండి సోదరి అంటే ఎవరో పలకరేమో సార్. కరెక్టే రోయ్, మర్చిపోయి నుండు. ఫోన్లున్న ముసలోడా, త్వరలో గోడ మీద ఫోటో పోయే క్వార్టర్ పండు, అందమైన కాంత, ఆమె మీద కన్నేసిన కాంతారావు. వినండి వినండి వినండి, నా పేరు భీమా. భీమానా మరి అదేది? నీలాగే ఒకటి అడిగాడు, వాడి గోచిలో దూర్చా, కావాలంటే చెప్పు తీసుకొస్తా. థ్యాంక్స్. మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి మీ ఏ వస్తువు దొంగిలించబడినా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్ కి వస్తే మా డబ్బులు పోతాయి. మేము పోలీసు వాళ్ళు నమ్మం. అయితే నువ్వు నమ్మకు, నిమ్మకాయ హక్కు. మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ దొంగిలించబడ్డ వస్తువుల విలువ క్యాష్ లో పట్టుకెళ్ళండి. ఏ వస్తువు పోయినా క్యాష్ లో ఇస్తారా? మన కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనమే డబ్బులు అవుతాం. ఈడేంట్రా తిరిగి చేస్తానంటాడు. ఏది పోయినా ఇస్తారా సార్? నీ పెళ్ళాం పోతే తిరిగి తీసుకురాలేను రోయ్. అది పోతే నేనే కంప్లైంట్ ఇవ్వను. ఇది కరెక్ట్. ఇస్తే నేను బొక్కలో ఏను. ఏ దొంగ నా కొడుకనే తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పు పట్టిన రాడు అటు సెల్లర్ లో పార్క్ చేస్తా. ఈ ఆఫర్ నేటి నుంచి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. సార్, ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్? ఓ రావు గారు, కస్టమర్ వచ్చారు, రండి రండి. ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు? చెప్పండి అయ్యా. గీతానగర్ రూట్ లో 12B బస్ లో నా పర్సు దొంగిలించేశారు సార్. పిక్ ప్యాకెటా? అవును సార్. చాలీ దయాలేదు దొంగ నా కొడుకులకి. మిమ్మల్ని తుడుచుకుంటుంది. మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్, పర్సులో ఎంత ఉంది? 10,000 సార్. 10,000ఏనా? రావు గారు సార్, 10,500 రాయండి. ఎందుకు? ఓల్డ్ బాయ్ కి న్యూ పర్స్ కొని ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సార్. రాయండి సార్. రాస్తున్నాం సార్. కొత్త పర్సు కూడా రాయండి. అది కూడా రాస్తున్నాం సార్. అలాగే సార్. సార్ మర్చిపోయా, మంజు, నీ ఎంట్రీ కోసం ఆపాల గోపాలం వెయిటింగ్. ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడతాను రోయ్. చెప్పు పటేలా. నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ చేయి. ఇగో పెద్ద నువ్వు ఏకదం బేఫికరుండు. ఇక వాటు లాభం. రావు సాబ్, మీ వాళ్ళందరినీ పిలిచి ఆటోగ్రాఫ్ పెట్టిర్రు. ఎందుక పటేలా జర చెప్పు. సెటిల్మెంట్ చేసామని విట్నెస్ రావు గారు. ఓ అందుక. అయితే పెడతాం. రావు సాబ్, నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న 10,500 రూపాయలకు గాను మితితోని కలుపుకొని 15,500 రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తఖత్ చేసినందుకు ధన్యవాదములు. ఈ డబ్బులు మేమెందుకు కట్టారు సార్? ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా? ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా? మరి ఉద్యోగం చేయని పోలీస్కి జీతం ఎందుకు పే చేయాలి? సిగ్గు లేదా మీకు? ఆయన వదిలేసి ఉంటారులే. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కస్టమర్లా ట్రీట్ చేస్తారా? మనం వాళ్ళకు ఉపకారం చేయకపోయినా పర్లేదు, ఉద్యోగం చేస్తే చాలు. ఆఫ్టర్ ఆల్ పిక్ పాకెట్ కేస్ సార్. పిక్ పాకెటా? ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మెడికల్ బిల్, పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? నెల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చినాడు వచ్చి ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ బలిసినోడు ఇంట్లోనో బ్యాంక్లోనో లూటీ జరిగితే పెద్ద కేసు, పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు. క్రైమ్ సైజ్ ని బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు. పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ. That to police service is a damn serious responsibility. దొంగతనం జరిగితేనే మధ్య తరగతి వాడు సగం చచ్చిపోతాడు. అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏరుకోవటం లాంటిదే. పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి. లేదంటే మీతోనే ఆ డబ్బు, దాని వడ్డీ కూడా కట్టిస్తా. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. రావు గారు,
బీటోల్ రూట్ లో దొంగతనం జరిగిందంటే ఆ రంగా కాడి అర్జెంట్ గా వెళ్ళి నేను తీసుకొని వస్తాను. అంతవరకు పెద్ద ఇక్కడే ఉంచండి సార్. ఇక్కడే ఉండండి సార్, నేను వచ్చేస్తా ప్లీజ్. సార్ మీరు కూడా ఇక్కడే ఉంచండి, వెళ్ళకండి సార్. రంగా రంగా సార్ ఇక్కడ తెచ్చావా? సాయంత్రం కమిషన్ పంపిస్తానని కదా. కమిషన్ కాదురా నీ అయ్యా, మా కొత్త ఎస్ఐ మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాళ్లే. అవును, బీటోల్ బస్ లో కొట్టేసిన పర్స్ ఎక్కడ పెట్టావు? నా లుంగిలో ఉంది. ఈ లింగి కాదు, కింద లింగిలో ఉంది. అది ముందు చెప్పించావు, ఈ హడావులు తీసుకెళ్తే తెలీదు. తీసుకురాబా. ఇవన్నీ ఎన్ని బస్సులో కొట్టావురా? ఒక బస్సే. ఒకటే బస్సా? నువ్వు మామూలుడి కాదురా. ఏంటిది? ముక్కు పుడక ఎలా కొట్టేశావురా? మిడ్డీ పాప చిట్టి రాజా ఒకరికొకరు సెల్ ఫోన్లు సొల్లేసుకుంటుంటే ఆ గ్యాప్ లో లాగిసా. నువ్వు పెద్ద గజ దొంగవిరా. పరిస్థితి డబ్బులు అంటే ఇదే అనుకుంటా. అమ్మాయి దొరికింది పర్స్. సరేరా, థ్యాంక్ యూ, వెళ్ళొస్తా. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరన్నా వస్తే అరే ఈ మూట మొత్తం కావాలరా నాకు, ప్లీజ్ రా. ఈ ఒక్క మూటే కదా? ఒక్కటేనా? ఇంకెన్ని మూటలున్నాయి రా? గంజి పెట్టి మరీ ఉతికిస్తానులేరా నీ ఎదవా. నేను వచ్చేసాను సార్, వచ్చేసా. అయినా ఒక్క కంప్లైంట్ తో అలీబాబా ఖజానా మొత్తం ఓపెన్ అయింది కదా పటేలా. ఇదిగోండి సార్ పర్సు. సార్ 10,000. ఇదిగోండి సార్ అన్న పేపర్. ఇదిగో తీసుకున్నా సార్. గుడి బయట నా చెప్పులు పోయినా సార్. 1000-2000. నువ్వు ఆగరా బాబు, ఆడు చెప్పులే కదా, మా చెప్పులే మేము పడతాం. అరే ఆ టేబుల్ తీసి బయట ఏంట్రా? ఆ లోపలికి వచ్చాడంటే ఈ లెక్కలు చెబుతాడు, వీడు మన బొక్కలు పెడతాడు. మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే స్టేషన్ లోపల దాకా రావక్కర్లేదు, బయటే ఇక్కడే ఇవ్వచ్చు. సదా మీ సేవలో. వారే వా పటేలా, నీ దిమాగ్ తోని అందరిని ఆగా మాగం పట్టించు. ఏమన్నా దిమా కానీ ఇంకా వాడనే లేదురా, వెకేషన్ మూడ్ లో. అన్నా నీకోసం స్పెషల్ టీ. ఏం చదువుతున్నారా? చదువా? గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు, ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు నా దగ్గర లేదు. నేను ఒక అనాథనన్నా, బతకాలంటే ఛాయ్ అమ్ముతూనే బతకాలి. వస్తున్నా అన్నా. రే నీ పేరేంటి? రామా. వస్తానన్నా. రే ఆగు. ఏమన్నా? వస్తానన్నా. రే ఒక్కసారైనా అన్నయ్య అని పిలువురా. ఒక్కసారి అన్నా అంటారా? నువ్వు పిలవమని నాకు తెలుసురా. ఇంకొకసారి అన్నా. అన్నా ఏదో రోజు నువ్వే నన్ను అన్నయ్య అని పిలుస్తావు. చచ్చిన పిలవను. తాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. తాతనా? ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు చేయి వణుకుతుంది. నువ్వు యంగా? కరెక్టే. ఏం కావాలి? నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి. ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు, అట్లాంటిది రౌడీల కోసం రావడం ఏంటి? నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి. దేనికో? రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు. పనిలో సిన్సియారిటీ పక్కా ఉంటుంది. అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి, ఫాలో అప్ అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి. పని అవుతుందన్న క్లారిటీ లేదు, ఫిక్స్డ్ రేటు లేదు. కాకి చొక్కాని ఉతికేసి నార తీసి ఆరేసావు పో, సూపర్. నేనంతే, నా నోటికి ఫిల్టర్ లేదు. అర్థమవుతుంది. ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి. అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు. అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ రౌడీ భీమా.
నా పేరు విద్య. ముద్దుగా ఉంది పేరు. నేను చాలా అందంగా ఉంటాను కదా. ఇట్స్ కాంప్లిమెంట్, కంప్లైంట్ కాదే. ఆహా, నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంట పడుతున్నాడు. కొంపతీసి ఓకే చెప్పేశారేంటి? చిచ్చి, నేను ఒప్పుకోలా. కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద యాసిడ్ పోస్తా అంటున్నాడు. యాసిడా? అది వాడు ప్యాంట్లో పోస్తా. పోయండి, కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి. మీ బాడీకి గార్డ్ కావాలా? ఏంటి? అదే మా ఊరికి మగాడు, మా అందరికి గాడు ఈయనొక్కడేనమ్మా. మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా? అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు. మా డ్యూటీ అదేలేమ్మా. నీకు వినిపించిందా? కనిపిస్తుంది కదా. ఎంత తీసుకుంటారో చెప్పాలి, మాటి మాటికి ఇంక్రీజ్ చేయకూడదు. దేనికి? అదే సార్, బాడీ గార్డ్ కోసం. దానికైతే ఏం వద్దులే. తాత, నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని. సార్, మేడం ముందే ఫిక్స్ అయిపోయింది. ఆవిడ మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు? 5,000 మేడం. 5,000 డిస్కౌంట్ లేదా? ఇది కళామందిర్ కాదమ్మా. 500 అడ్వాన్స్. ఏంటి రావు గారు ఇది? ఇది నాకు అడ్వాన్స్ సార్, మీరు అడ్వాన్స్ అవ్వండి. సార్ జీప్ రెడీ కాలేదు సార్, ఇప్పుడే టైర్ పంక్చర్ అయింది. బైక్ మీద వెళ్ళండి సార్. స్టేషన్ మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచ్ పెట్టుకున్నావు కదా. ఊరంతా. సర్లే పదా. ఎక్స్క్యూజ్ మీ, మీ నంబర్ ఇవ్వను. నువ్వు నాకు సెక్యూరిటీ. నేను అడిగినప్పుడే నువ్వు రావాలి. నేనే కాల్ చేస్తా. సందు దొరికితే అల్లేస్తావు. సందు దొరికితే కదా అల్లటానికి. ఇప్పుడు చూడు. బాబురావు? కాదు సార్, కుటుంబరావు. సరే బాబురావు. సార్. ఓ మేడమా, ఇక్కడ పార్ట్ టైం టీచర్గా చేస్తున్నారు. దాంతోపాటు బాటనీలో PhD కూడా చేస్తున్నారు. స్ట్రిక్ట్ టీచర్, గుడ్ స్టూడెంట్. ఈ ఏజ్ లో చెట్లు అంట పుట్లంట తిరగాలి కానీ చెట్ల మీద రీసెర్చ్ ఏంటి బంగారం? సార్ ఓకే సార్, చూద్దాం.
ప్రపంచాన్నే బంతిలో ఆడేసుకుంటున్నారు సార్. ఆర్కెస్ట్రా అయిపోతుంది రావు గారు. హలో, సెక్యూరిటీ ఉన్నాడా? ఉన్నాడు. సెక్యూరిటీ సార్, మేడం ఫోన్. ఓ హలో. హే సెక్యూరిటీ, ఆ రోమియో యాసిడ్ బాటిల్ పట్టుకుని ఆ స్కూల్ కారిడార్ లోనే ఉన్నాడు. వాడు అక్కడే ఉండమను, వాడు అంతా చూస్తే ఇప్పుడే వస్తున్నాం. కమాన్ బాయ్స్. పావల కోడికి ముప్పావల మసాలా పెట్టినట్టు మీ ఓవర్ యాక్షన్ ఏంట్రా? సారీ విద్య, మిస్ అయిపోయాడు. నేను అప్పుడే అనుకున్నా మిస్ అవుతాడని. ఎలా? హౌ? నువ్వు జీప్ ఆపి పరిగెత్తావు చూడు, అప్పుడే డౌట్ కొట్టింది వాడు దొరకడని. సరే డ్రాప్ చేయనా? ఏం వద్దు, వాడు అలా వెళ్ళాడు కదా, నేను ఇలా వెళ్తా. సందు దొరికితే అల్లేస్తా. సార్ మీరు సందులోకి ఎప్పుడు వెళ్ళారు సార్? నేను వెళ్ళలా, లాగుతున్నా. సార్, రోమియో దొరికాడు కదా, తప్పించుకొని పారిపోయాడని అబద్ధం ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూడు మమ్మా. రే, అమ్మాయి వెంట పడచ్చు, ప్రతి మగాడు చేసే పని అది. ఒక మగ జంతువు కూడా ఆడ జంతువుని ఇంప్రెస్ చేయడానికి నానా సంకలనం అవుతుంది కానీ ఎప్పుడు చంపుతాని భయపెట్టదు. భయపెట్టాలి సార్, భయపెట్టకపోతే వీళ్ళు వినరు. ఇది ట్రూ లవ్ లో ఒక భాగమే. కరెక్టే రోయ్, భయపెట్టాలి లేకపోతే వినరు. థ్యాంక్ యూ సార్, మీకు బాగా అర్థమైంది. లవ్ యూ. రే, పోసేరా వాడి మీద. ఏంటి సార్? యాసిడ్ రా. ఈడేంటి సార్ యాసిడ్ అనగానే పోసుకుంటాడనుకుంటే పోయమంటున్నాడు. ఒకసారి ఇదిగోండి సార్. మీరు పోసేయండి సార్, మీరు పోసేయండి, మీరు పోసేయండి సార్, కాల్ చేయండి. ఇలా తయారయ్యావు సార్, నిజంగా పోస్తారా ఏంటి? సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. బేకింగ్ సోడాలో గోలీ సోడా కలిపాడు. అమ్మా, వీడు మహా ముదురులో ఉన్నాడు సార్. వాడి మొబైల్ ఏంటి? విద్యనేమని పెట్టావురా? విద్య మై లవ్. ఏమే విద్య, నీకు 24 hours పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా? ఈ రోజు నైట్ నీ హాస్టల్కి వచ్చి నీ మీద యాసిడ్ పోస్తా. తప్పు సార్, ఇది నేరం సార్. ఏంట్రా తప్పు? మూకుడు కాలితేనే కదా పులియారు ఉండేది మేము. హలో. హే సెక్యూరిటీ. కాలింది సార్. ఓ, ఇట్స్ వెరీ ఫాస్ట్. అరుస్తున్నాడు ఏంటో. హలో. రోమియో మెసేజ్ చేశాడు, హాస్టల్ దగ్గరకు వచ్చి యాసిడ్ పోస్తానని. త్వరగా రా. పోలీసులు ఇంత హ్యాండ్సమ్ గా ఎప్పటి నుంచి ఉన్నారే? నేను అరెస్ట్ అవ్వడానికి కూడా రెడీ. కుర్రాడు వర్జున్ ఏమోనే. సార్, వర్జిన్ అంటే ఏంటి సార్? తెలుగు మీడియమా? అవును సార్. చాలా మంచోడు అని అర్థం. అయితే నేను కూడా వర్జినే సార్. నా అంత కాకపోయినా నువ్వు కూడా ఎంతో కొంత వర్జినే అన్నా. షటప్ బట్టులారా. ప్రభు, ఎంటర్ ది డ్రాగన్. నా సైడ్ కదా, అటు. డైరెక్ట్ రూమ్ కి వచ్చేస్తావా? ఇది లేడీస్ హాస్టల్, కనిపించట్లేదా? అవునా, నిజమా? నువ్వెవరు? సెక్యూరిటీ. మరెక్కడుండాలి? గేట్ దగ్గర. ఆయన బయట ఉంటే సార్, మనం ఇంత వర్జిన్ గా ఉంటే మేడం ఏంటి సార్ అస్సలు వర్జిన్ గా లేదు? అసలు వర్జిన్ అర్థం చేస్తారా నీకు? ఏం చేస్తున్నారు? అమ్మా మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, సార్ ఇక్కడే రౌండ్లు కొడుతుంటాడు. ఒరే బట్టు. ప్రభు, వాళ్ళని లోపలికి పంపిస్తే నీకు చాలా సంతోషంగా ఉంది. ఒక 5 నిమిషాల్లో నేను తన రూమ్ లో ఉంటే నీకేమైనా అభ్యంతరమా? ఇంపాసిబుల్. ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్ట.
దోమలు కొట్టుకుంటున్నా. వాడు రూమ్ లోకి యాసిడ్ విసిరాడు. నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నేనెవరు? సెక్యూరిటీ. ఎక్కడుండాలి? గేట్ దగ్గర. అందుకే చెప్పా దగ్గరుంటే కంటికి రెప్పలా చూసుకుంటానని. రమ్మని చెప్పవే. రా. బట్టు ప్రభు ఏమంటుందిరా? మిమ్మల్ని లోపలికి రమ్మంటుంది ప్రభు. మూర్ఖులారా, మూకుడు మాట లేదా? వెన్ టైగర్ కుక్స్ ది టైగర్ రైస్ ఇట్ విల్ బి ఆల్వేస్ నైస్. వాడికి అర్థం కాలేదు, చెప్పు. ఏం పర్లేదండి, తగ్గిపోతుంది. ఈ మందు తీసుకుంటే పాపకి జ్వరం తగ్గిపోతుందా అమ్మా? ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? రాత్రే వచ్చామమ్మా, గురువుగారు లేరని చెప్పారు. మీకు తెలీదా? గురువుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరు, వైద్యం కూడా చేయరు. ఎందుకు? సూర్యాస్తమయం తర్వాత మొక్కల్ని కోయటం మహాపాపం. ఏం పర్లేదు, ఇది తీసుకో, తగ్గిపోతుంది. తాగు. గురుజీ, అరుదైన మొక్క, అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. ఈ మొక్కని ఉపయోగించి చాలా మంది ప్రాణాలు కాపాడొచ్చు. వైద్యో నారాయణో హరి, సర్వే జనా సుఖినో భవంతు. మేమింత సుఖంగా ఉన్నామంటే కారణం మీరే గురువుగారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినా మా పాప జబ్బు నయం కాలేదు. మీ వైద్యంతో మా పాప కోలుకుంది. మీరు మాకు దేవుళ్ళలాంటి వారు. ఇది నా గొప్పతనం కాదు, ఈ నేల గొప్పతనం. ఈ భరత భూమిలో మృత్యువుని సైతం జయించే సంజీవిని పుట్టింది. మనకొచ్చే రోగానికి ఔషధం దొరకదా? గురుగారు, హిమాలయాల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలుంటాయంటారు. మీరు అక్కడి నుంచే తెస్తారా? హిమాలయాల్లో మాత్రమే కాదు, మీరు నిలబడ్డ ఈ గడ్డ కూడా అద్భుతమైనది. సప్త చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు. ఆ పరశురాముడు కొలువైన నేల ఇది. ఇక్కడ మొలిచే మొక్కలకి అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఏ రోగాన్నైనా సరే హరించగలిగే శక్తి ఉంది. దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే ఇక్కడ సంజీవని దొరికినా దొరకచ్చు. నిజమా గురుగారు? ఇది మానవ మాతృలకు అసాధ్యం. దానికోసం ఆ దేవుని కటాక్షం ఉన్న ఒక కారణ జన్ముడు, అసామాన్యుడు రావాలి. నా పేరు భీమా. ఈ ఊరికొచ్చిన కొత్త ఎస్ఐ. రాగానే చాలా మంచి పనులు చేస్తున్నారని విన్నాను. మిమ్మల్ని ఒకసారి చూద్దామని. ఓ, చూశారు కదా, సంతోషమేనా? భీమా, నాదో చిన్న విన్నపం. మా ఊళ్ళో 5 దశాబ్దాలుగా ఒక ప్రాచీన ఆలయం మూసి ఉంది. నీకోసమే ఎదురు చూస్తున్నా. దాన్ని తెరిపించడానికి మేమెన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఏవో కోర్టులో కేసులున్నాయని అన్నారు. అర్చన లేని గుడి, బిడ్డ లేని అమ్మ ఒడి లాంటిది. తేజోమయంగా వెలగాల్సిన ఆలయం ఇలా బోసిపోవడం మేము చూడలేకపోతున్నాం. తెరిపించడానికి సాయం చేస్తావా? ఆ భీమా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడన్నా.
భీమా వచ్చిన కొన్ని రోజుల్లోనే మన దందాలన్నీ మూయించేశాడు. ఇలా అయితే మన ట్యాంకర్ల గురించి కూడా తెలుసుకుంటాడేమో అనిపిస్తుంది. ట్యాంకర్ పంపచ్చా? పంపచ్చు. అడవిలో ఉన్న మన బ్యాచ్ ని దింపితే ఆ భీమాగాన్ని ఖతం చేస్తారన్నా. ఒక్కసారి ఊ అనన్నా. రిజిస్టర్ సార్. ఫోన్ ఇటు. టార్చ్ ఇవ్వు. అన్నా భీమా చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాడంట. సార్, ఆ 2 బళ్ళ పర్మిట్ సార్. వాటిని వదిలేయమంటారా? వదిలేవయ్యా. సార్, ఇదంతా భవానీ చేస్తున్నాడని తెలుసు కూడా మీరు సైలెంట్గా ఉన్నారంటే రుద్ర కోసం వెయిట్ చేస్తున్నారా? వీళ్ళిద్దరు వెనకాల ఇంకెవడో ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఆపమని చెప్పారు సార్? చిన్న పని ఉంది, స్టేషన్. అరవిందో రోజు మా భీమాని గుడి తెరవడానికి సాయం చేయమని అడిగాడంటన్నా. ఏంటి? తాండవని త్వరగా పని పూర్తి చేయమని చెప్పు. ట్యాంకర్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నా. ట్యాంకర్కి ఏమైందిరా? సార్ యాక్సిడెంట్ అంట.
కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నీతో సార్తో పట్టాను. సార్, డ్రైవరు క్లీనరు ఇద్దరూ పోయారు సార్. చంద్ర సార్, సార్ ఇక్కడ అంబులెన్స్ డ్రైవరు తెగ తాగి పడిపోయాడు రా. శివయ్య జాలర్లో బండి ఇసుకలో ఇరుక్కుపోయింది. సార్, శివాయ జాలర్లో అంబులెన్స్ టైర్ ఇసుకలో ఇరికిపోయిందట. వీళ్ళు మనల్ని వదలరు. ఇంకా చాలా మంది వస్తారు. సార్, ఈ అడవి నుంచి బీచ్ రోడ్ వరకు ఒక షార్ట్ కట్ ఉంది సార్. కానీ ఈ పిల్లలందరినీ తీసుకొని ఎలా వెళ్తాం సార్? అన్నా, మేము చనిపోతామా? భయపడకండి. ఈ రోజు మీ ధైర్యం చూసి ఆ చావు కూడా భయపడాలి. ఈ భీమా ఉన్నంత వరకు ఆ యముడు కూడా మిమ్మల్ని టచ్ చేయలేడు. ఇది నా మాట.
మరి నీకు బాబు? పర్లేదులే. ఆ దేవుడే ఇస్తాడులే నీకు. ఏమిస్తాడో ఏంటో. ఒకసారి అడిగి చూడరా, ఆ దేవుడే నీ దగ్గరకు వస్తాడేమో. ఏంటో వచ్చేది నా దగ్గరికి. నేను అడిగింది తెచ్చావట్రా? రేయ్, కొబ్బరికాయలు తక్కువ తెచ్చావేంట్రా సొంట? అదే మావయ్య, ఎప్పుడు 100 రూపాయలకి 6 ఇచ్చేవాడు. ఇప్పుడు రేటు పెంచి 5 ఇచ్చాడు. మరి గట్టిగా అడకపోయావా? అడిగే లోపే కోపంగా చూశాడు. కొబ్బరికాయ కన్నా తలకాయ ముఖ్యం కదా అని మూసుకుని మడిపంచెత్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఒరేయ్, నువ్వు ప్రతిదానికి ఇలా మూసుకుంటున్నావు కాబట్టే నీకు రావాల్సిన మీ నాన్నగారి పూజారి పోస్టు ఆ అంట్ల బదుల సిద్ధాంత గాడికి వెళ్ళింది. మరి చక్కెర పొంగల్లాగుంటే ప్రతివాడు మింగేస్తాడ్రా. కొబ్బరికాయల గట్టిగా ఉన్న కూడా పగలగొట్టుకుని మింగేస్తున్నారు కదా మావయ్య. ఒరే సద్దనం, ఆ 50 కొబ్బరికాయలు ఈ సంచిలో వెయ్యి. 5 కొబ్బరికాయలే కదా మావయ్య. 5 నేనిక్కడ 50 రాసి చచ్చాను కదా. అయ్యో రామా, 50 కొబ్బరికాయలని రాసి దేవుడి సొమ్ముని అప్పణంగా మింగేస్తున్నారు అన్నమాట. నీ దివసం బెట్ట, ఆ దేవుడు ఏమన్నా తిండిపోతారా? 50 కొబ్బరికాయలు అప్పణంగా మింగడానికి? మన ఆకలి తీర్చుకోవడానికి మనం రాసుకుంటాం అంతే. మన ఆకలికి అన్ని అవసరమా మావయ్య? అయినా ఇవన్నీ కూడబెట్టేది నాకు కాబోయే పెళ్ళం కోసమే కదరా. ఎవరు మావయ్య? మందారం. అయ్యో రామరామా, ఆవిడ పారివాళ్ళ అమ్మగారు కదా. ఒరే కోడి బుర్రా, మన చాణక్యుడు ఏమన్నాడ్రా? మై ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ అనేది ముఖ్యం కాదు, మనతో ఉన్నంత కాలం హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు అన్నాడు మహనీయుడు. నిజంగా చాణక్యుడు అన్నాడా? రేయ్, మనం ఏం చెప్పాలన్నా అది చాణక్యుడు చెప్పాడంటే నమ్మశక్యంగా ఉంటుందిరా. చూపు అర్థమైంది. మీరు ప్రేమిస్తున్నట్టు ఆవిడికి తెలుసా? తెలిస్తే నా అలాంటి అందగాడిని ఎందుకు వదులుకుంటుందిరా? నేనే చెప్పలా. ఎందుకు భయమా? ఉరేదమా, ఆవును తెస్తే సరిపోదురా, దాన్ని మేపడానికి గట్టి కావాలి కదా, దాన్నే సమకూరుస్తున్నా. ఇప్పుడు మీ జవసత్వాలు జారిపోయాక ఏం ఉపయోగం మామయ్య? వయసుదే ఉందిరా, ప్రేమలో ఉంటే ఎవరో పొంగుతుంది. ఇక్కడ మనకు సమయం మించిపోతుంది. దేనికి ప్రేమక? లెక్కకి. శీఘ్రంగా మనం పాఠశాలకు వెళ్ళాలి. పిల్లలు ఇంతలా అరుస్తున్నారే, నీకు చిరాకు రావట్లేదా? అల్లరాపమని చెప్పొచ్చు కదా. పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ మొక్కల్లో కూడా మీ మొక్కలాగే చిరాకులు చిట్లింపులు వచ్చేస్తాయి. అందుకే అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్పొద్దు. అస్సలు మందలించకపోతే గాడిదల్లా తయారవుతారు. వీళ్ళు గాడిదలు కాదండి, దేవుళ్ళు. అందుకే పెద్దలు పిల్లల్లో దేవుడు ఉంటాడు అంటారు. సార్, ఈ దేవుడు నన్ను గిల్లుతుంది సార్. నువ్వు దేవుడివే కదా, నువ్వు గిల్లే. దేవుడు దేవుడు గిల్లుకుంటే మధ్యలో నేనేం చేయనమ్మా. దేవుడా. రామా, ఏంట్రా? ఏంటి నీకు పిల్లల మీద ఉన్న ఇష్టంలో నా మీద 10% కూడా లేదేంట్రా? నీకు ఎన్నో సార్లు నేను ఐ లవ్ యూ చెప్పాను, నాకు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా? పరి పరి, నన్ను ఎప్పుడు లేపుకెళ్తావు? కొంచెం బరువు తగ్గవే ప్రయత్నిస్తాను. అమ్మో, రామగడు జోకేశాడు. ఇంటి నుంచి ఎప్పుడు లేపుకెళ్తావు? అసలు నువ్వు మగాడివేనా? ఆ మాటలేంటే పరి, చిన్నప్పుడు నేను స్కూల్లో పురుష శౌచాలయానికి వెళ్ళేవాడిని కదా. ఆ సండే ఏమేంటి? మగాడు అంటే ఆడు పోసుకోవడం కాదు, ఎదుటోడితో పోయించాలి. పరి, రోజు మన స్కూల్ పిల్లలకి దగ్గరుండి పోయిస్తున్నాడు కదా మా వెధవా. వెతవన్నారు వెతవా. తప్పు పరి, నన్ను అలా అనుకో. నీ తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడిని కొద్దిలో మిస్ అయిపోయింది. చూడు, పెన్షన్ తీసుకునే వయసు వస్తున్నా మా అమ్మని ప్రేమిస్తున్నా. మరి నువ్వెందుకు ప్రేమించావు? నేను మీ అమ్మని ఎలా ప్రేమిస్తాను? వీడి జోకులు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. నిన్ను ప్రేమించినందుకు ఏదో ఒక రోజు నేను లేపుకెళ్ళిపోతా. అయ్యో తప్పు పారి, మన పెద్ద పూజారి గారు అబ్బాయి భట్టాచారితో నేను నిశ్చితార్థం అయింది కదా. అది మా నాన్న ఊరేసుకుని చస్తా అంటే తలోంచి రింగులో వేలు పెట్టా. నా మీద నీకు మాత్రమే అధికారం ఉంది. ఈ అప్రచుడికి పడి అంగవస్త్రం మీద అధికారం ఉండదు. ఎవడైనా లాక్కుపోతే గొడవెందుకని శివశివ అని వదిలేస్తాడు. అంతేనా? నన్ను ఎవరైనా లాగేసుకుంటే వదిలేస్తావా? నేను నీ అంగవస్త్రం ఒక్కటేనా? ఎన్నిసార్లు చెప్పాను రా పారి జోలికి వెళ్ళొద్దని. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నేను పారికి సగం మొగుడినిరా. వీళ్ళ అమ్మకి పూర్తిగా పెళ్ళైతేనే నేను మొగుళ్ళగా ఫీల్ అవుతున్నాను రా. సారంగి, రామా, సారంగి చూడ్రా, గంగిరెద్దులా ఉన్నాడు. ఈ ఉడతలకి భయపడతాడు. ఏంట్రా ఇది? ఉడతా రాయ్. వసే పారి,
ఇంత పిరికొన్ని ఎలా ప్రేమించావే అవ్వా? ఎలా ప్రేమించానో నీ ముందు చేసి చూపించాను అనుకో, కుళ్ళు కుంచేస్తావు. అంత దూరం వెళ్ళిపోయావు పారి? లేదు, అంత దగ్గరికి వెళ్ళాను. పారి ఎంతకు తెగించావే? రాయే ఒరే రామా, నీ సంగతి తెలుస్తా. రాయే పారి. రామా, నాకెవ్వరితో పెళ్ళైనా సరే నేను నీ దగ్గరికి వచ్చేస్తా. ఐ లవ్ యూ. దీనమ్మకి దీని పోలికలు రాలేదేంట్రా? ఒరే రామా, పిల్లలకి మరీ అంత చనువు ఇవ్వకూడదురా. ఎంతైనా మనం మొన్న అక్కడ చేసొచ్చాం. నమస్కారం సార్. ఎందుకు భయపడతావు? ప్రతిసారి అలా జరగదు. లోనా బయట, లోనా బయట, లోనా బయట, లోనా బయట, లోనా. అన్ని ఆటలు పంతులు కొడుకు పేకాడ చేత కొడేస్తున్నాడు. ఏ పంతులు కొడుకు పేక ఆడకూడదు రాజ్యాంగంలో ఉందా? వాళ్ళంతా నన్ను చూసి పరిగెత్తుంటే నువ్వేట్రా? పోలీస్ అంటే భయం లేదా నీకు? ఒకళ్ళని పరిగెత్తించడమే కానీ ఒకరిని చూసి పరిగెట్టడం మీ బీమాకు అలవట్లేదు. ఎంత బల్పురా నీకు? ఎంత బల్పో నాకు తెలీదు, కానీ దాన్ని కొలిచే మిషన్ ఇంకా తయారు కాలేదు. పిల్ల నాయాలో ఇప్పుడు ప్యాకెట్ మొదలు పెట్టావా? నిన్ను నిన్ను వదిలి పెట్టండి రాయ్. ఏడవకు రామా, ఇవాళ భార్య పుట్టినరోజురా. తనకేదైనా కొనిద్దామని కష్టపడి 1 రూపాయి దాచుకున్నాను రా. అప్పుడే చెప్పేదమ్మా భీమా నా రూపాయి కాజేశాడు రా. ఒరేయ్ చూడరా, భీమా వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా రూపాయి కాజేశావు. అసలు ఎవర్రా నువ్వు? శంకర భాగవతుల గారి కుమారుడు రామా. నువ్వు భీమా తమ్ముడివి, అంటే భీమా కన్నా విలువైనడివి. నువ్వు పారికి విలువైన బహుమతి ఇవ్వాలి. తీసుకో 10 రూపాయలు. 10 రూపాయలు ఇవ్వరా? అన్నా అని పిలవరా? ఇస్తా. పిలుస్తాను వదలరా. నిజంగా పిలుస్తావా? నిజంగా పిలుస్తాను వదలరా. ఖచ్చితంగా పిలుస్తావా? ఖచ్చితంగా పిలుస్తాను వదలరా. పరిగెత్తు. అన్నా అని పిలవరా. పోరా. ఏదో ఒక రోజు నువ్వే అన్నయ్య రా అని పిలుస్తావురా. ఎప్పటికీ అన్నా అని పిలవరా. నాకు ఒక పెప్పర్మెంట్ కొనిపెట్టు రామా. ముందు పారికి గాజులు కొన్నాం రా. నాకు 1 డజన్ గాజులు ఇవ్వండి. నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికి వచ్చి గాజులు కొంటున్నావా? పంతులు గారండి, మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్. స్టేషన్ కి రమ్మంటున్నారు. ఏం చేసి వచ్చావురా భీమా? రామాకి ఏమన్నా అయితే నిన్ను చంపేస్తారా? రామా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. తప్పు చేసింది రామా కాదయ్యా, భీమా. ఆ దుర్మార్గుని మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా. కానిస్టేబుల్ తెలియక పిల్లాడి మీద చేయి చేసుకున్నాడు. మీరే మమ్మల్ని క్షమించాలి. ముందు మీరు కూర్చోండి. ఎవర్రా నిన్ను కొట్టింది? ఇవాళ నాకు ఎప్పుడు సమస్యలే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఆగరా. చూడండి, రాక్షసుడండి వీడు. నా కడుపుని చెడగొట్టాడు. ఏ పాపం చేస్తే ఆ దేవుడు నాకు ఈ శాపం ఇచ్చాడు. దేవుడు మీకు ఇచ్చింది శాపం కాదు సార్, వరం. వరమా? అవును సార్. రామాకి ఆచారం తెలుసు, మాధవ సేవ చేస్తాడు. కానీ భీమాకి తెగింపు తెలుసు సార్, మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు. వద్దయ్యా, నా కడుపుని చెడగొట్టాడు. వీడిని జైల్లో వేసేయండి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ భీమా నాకు ఇచ్చేస్తారా? నేను పెంచుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ రోజే వాడికి పిండం పెట్టేస్తాను. నాకున్నది ఒక్కడే కొడుకు. రామా, నువ్వు చచ్చిపోయినట్టేరా. జై రామా, ఒక్కసారి అన్నా అని పిలవరా. పోరా. పోలీస్ అవుతావా? గన్నిస్తారా? ఎందుకు? ఏమైందిరా? కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఈ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడిగా పుట్టాను. ఈ జ్ఞాపకాలు నాలోంచి పోవాలంటే ఒకటి నేనైనా చావాలి, లేదా వాడైనా చావాలి. ఎవరు పడేశారా? చూడండి రా.
భీమన్నా మీ ప్రాణాలు తెగించి కాపాడారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా. అవునయ్యా, ఒకప్పుడు ఆ భవానీ మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా. మీరొచ్చిన తర్వాత దౌర్జన్యంలాగాయి ఈ ఊరే మారిపోయిందయ్యా. మేం కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం. మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా. ఏంటన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నీకోసం స్పెషల్ టీ అన్నా. ఒకసారి అన్నాను పిలు. అన్నా ఎందుకన్నా నేను అన్నా అని పిలిస్తే అంత సంతోషం? నీ పేరేంట్రా? రామా. రామా, మీ నాన్నగారు చనిపోయారని బాధపడకు, నేనున్నా. నీకే సమస్య వచ్చినా నాతో పంచు. ఈ అప్రాచ్య పెద్దతో తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఎరా, మీ నాన్నకి ప్రధాన అర్చకుని గర్వం ఉండేది, నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు. ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు. ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాని. నువ్వు పద పద. నువ్వు మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి. పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. వీళ్ళనైతే మనం కాపాడగలిగాం, కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు. నిన్నిలా గుద్ది పడదొట్టాను, ఒక్క క్షణం పట్టదు. పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారా నా కొడక్క? ఏ భీమా, పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు. దొరికిన రోజు నలిపేస్తా నా కొడక్క. ఆఫ్టర్ ఎస్ఐ గడివి ఏంట్రా నీ పొగరు? నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదు. తీయించరా, సీలో దమ్ముంటే తీయించు. సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు, సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా? నాలో మృగాన్ని ఆపడానికి ఈ చొక్కా. ఈ అడ్డుపోతే గుడ్డ లోడ తీసి ఊరేగిస్తా. నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వింకా బతికున్నావు. నా బలగం మొత్తం దింపానంటే దింపరా. రేటెత్తుకో. హై రేటు పెట్టి తెచ్చుకుంటావు, పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు, తెచ్చుకో. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. రే భవాని, వెకేషన్ టైం అయిపోయింది. నీకొక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా. ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా. నో కేస్, నో చార్జ్ షీట్. టైం లేదు, పాట లేదు. ప్లేట్ ఇడియట్. ఒరేయ్ రామా, ఆగరా. పిలుస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి వారంలో పెళ్ళవుతుంటే ఆపై దమ్ము లేదారా? మగాడంటే మీసా ఉంటే సరిపోదు, రోష ఉండాలి. మొన్న ఇంకేదో చెప్పింది, పోయించేవాడు పోసేవాడని. మగాడికి రోజుకు ఒక అర్థం చెప్పి నన్ను తెమ్మకు పెట్టుకో, నన్ను వదిలే పారి. అవునా? నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి? చెప్పు చెప్పు. పదరామా,
లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడదాం. ఉన్న జీవితమే సంకనాగిపోయింది, ఇంకా కొత్త జీవితం ఒకటే వీడికి. నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం సంకనాక ఏమవుతుంది? వీడిని లేపుకెళ్ళి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది. ఊరు దాటవేంటి పరి? నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు. అయ్యో, దారి నీకు తెలియనక్కర్లేదు, బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు. నువ్వు కొంచెం ధైర్యం చేయి చాలు, వెళ్ళిపోదాం. ధైర్యం ఏమన్నా దద్దోజనమా వీడికి ఇట్టే వచ్చేయడానికి? చిన్నప్పటి నుంచే లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి? ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి. చూడు, ఎవడురా లడ్డూలో లవంగంలా తగలంటావు? లడ్డూలో లవంగం కాదు, ఇడ్లీలో ఇలాచి కాదు, నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని. రామా, ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా? ఎవడీడు? మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పలు ఎత్తుకుపోతుంటే మోకాలు చెప్పలు పాల్గొట్టారు నువ్వేనా? చెచ్చి, నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి? ఎవరు? శ్రీనివాస్ శర్మనా? విశ్వనాథ్ శాస్త్రి? సతీష్ సతీష్ వాడు చింత పెక్కలా చండాలంగా ఉండేవాడు కదా. ఇప్పుడు చామంచాయగా ఉన్నా చండాలంగానే ఉన్నాడు. బాదామి నడిబుడ్డున బాడీ షేమింగ్ చేయడం తప్పండి. పారి, చిన్నప్పుడు గురుగారు మనకు పాఠం చెప్తుంటే మనం వెనక బెంచ్లో కూర్చుని పల్లి పట్టెలు తినేవాళ్ళం, గుర్తుందా? అవును, సరిగ్గా చెప్పాడు. ప్రతి పిల్ల వెదవ చేసే పని అదే. మరి వీడు ఎందుకో మనల్ని బురుడి కొట్టిస్తాడనిపిస్తుంది. ఆ సతీష్ కి వీడికి అసలు పోలికే లేదు. నా మీద ఇంకా సందేహం ఉందా పారి? చిన్నప్పుడు వారి పిరుక్తలం గురించి పిత్రులు చెప్పిద్దని గుర్తుందా? అవునా సతీష్, ఎంత మారిపోయావురా. నువ్వు మాత్రం చాలా మారావే. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు, చీవుడుక్కదానా. కానీ రామ ఇంకా పిరికోడ్లానే ఉన్నాడు. ఇంకా గోడ మీద పిల్లలా ఉంటే ఎలా? ధైర్యం చేసి దూకేయాలి రామా. ఏంటి దూకేది? అవతల గొయ్యి ఉంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు, వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి. స్నేహం అంటే మట్టి కాదు, స్నేహం అంటే మనుషులోయ్. నేనుండగా నేను అడుక్కునిస్తానా రామా? వాడికి బదులు నువ్వు అడుక్కుంటావా? మరి బొంద, నేను చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నా. అర్చకుడిగా ఇప్పిస్తాడో అర్ధాంతరంగా వదిలేస్తాడు, ఎవడికి తెలుసు? ఒప్పుకో రామా, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకుని గర్భాధానం కూడా చేయొచ్చు. ఆరగి చిన్నప్పుడు అన్నిటికీ తొందరే. వాళ్ళ అమ్మకి లేదుగా, వాళ్ళ నాన్నకుందిగా. ఏమిటి అప్లా చెప్పలు? దానికి నీతో ముడుములు ఏం చేస్తాను? దాని బాధ్యత నీదే. పారి, జరుగు, ఇట్రా. ఏ ఇంట్లోంచి లేచిపోయి చేయడానికి సిగ్గులేదు? ఇప్పుడు ఈ అంటతో తిరగద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నానా? చెప్తానే ఉన్నావు. వీడిని పెళ్ళాడు గుడిమెట్లు కడుగుతూ బతుకుతావా ఏమిటి? అదే గతి. ఇదిగో వీళ్ళ అన్నకి అబ్బకి చచ్చేంత పొగరు. అందుకే దేవుడు వీడిని ఎందుకు పనికిరాని వాళ్ళ చేసేశాడు. రేపు పొద్దున్న ఈ భట్టాచారి గారితో నీ పసుపుదారు కట్టించేసి వాడింట్లో నిన్ను కట్టి మారేస్తాను. మామయ్య, కళ్యాణ్ చెప్పు పారి. రేపు తెల్లారితే నాకు పెళ్లి. ఈ రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే విషం తాగి చచ్చిపోతా. నాతో పెళ్లి భోజనం తినాల్సిన వాడివి నా తద్దినం భోజనం తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావురా? ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది పారినే. తన కోసం నేను ఏమైనా చేస్తాను మామయ్య. అద్దె రామా ప్రేమలోని పవర్. ఒక్కసారి పంచ బిగించు, దేనికైనా తెగించు, అంతే. ఈ మాత్రం ధైర్యం అప్పుడే చేసుంటే ఇప్పుడు మీ మామగారి స్థానంలో నేనుండేవాడిని. భారీ ఇంకాస్త మెల్లగా పిలవరా, పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయేమో. భారీ ఫోన్ చెయ్యాలరా చోట. శిరస్సర ముహూర్ముహూర్లుట. ఎవరు? అంకుల్, నేను భారీ ఫ్రెండ్ పూరిని. ఏమిటి భారీ స్నేహితురాలువా నువ్వు? అవును అంకుల్. ఓరి వెధవా, పారీకి రామా ఒక్కడే స్నేహితుడురా. నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చావాల్సింది. నీ నెంబర్ ఇక్కడ పడి చచ్చిందిరా సొంట వెధవా. హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడండి. ఎవరు అంటే పలకవేంటి సారంగి? సారంగినా? అంటే కనీసం నీలాంటి శాల్తీ ఉండడానికి సంగతి కూడా ఆంటీకి తెలియదా? రే సారంగి, రోజు నాకు బ్లాంక్ కాల్ ఇస్తుంది నువ్వేనా? ఆంటీలకు లైన్ వేస్తున్నావా? గాడిద, పెట్టు ఫోను. బాల్యంలో చేయాల్సిన పనులని బారు పుట్టొచ్చాక చేస్తావేంట్రా? లవ్వుకి ఏజ్ తో సంబంధం లేదురా, మైలేజ్ తో సంబంధం. ఓల్డ్ ఏజ్ లోనే ఇలాంటి కొటేషన్ చెప్తారు. నువ్వు ఎంగేజ్ లో పీకింది ఏమిటో. ఇప్పుడు నేనేం పీకాలో చెప్పండి. అది చెప్పండి.
హాల్లో ఆంటీ అంకుల్ ఉంటారు. నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళు, కిచెన్లో నుంచి. నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయాలనే కదరా నేను ఎదురు చూస్తుంది. మామయ్య జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. రక్త సంబంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను మావయ్య అని పిలిచేవాడురా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉందిరా. సరే సరే ఎక్కు. జాగ్రత్త. మీరారా? నా మందారానికి నేను తోడుగా ఉంటాను. శీఘ్రమే ఇన్కమింగ్ కాల్స్ ప్రాప్తిస్తాను. ఆ మిస్డ్ కాల్స్ మానేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సేఫ్ ప్లేస్కి వెళ్తున్నా. నేను వేలు విడిచిన చుట్టం దగ్గరికి. చిన్నప్పుడే నాకు తెలిసిన చుట్టాలందరూ వదిలేశారు. నాకు తెలియని చుట్టం ఎవరు? అబ్బా సేఫ్ ప్లేస్ అంటున్నాడు కదా, నువ్వు గమ్మనుండు. ఏ నువ్వేంటి చూస్తున్నావు? త్వరగా గేర్ మార్చి పోని పోని. అదిదా పారి. బాయ్ సారంగి, పోని పోని. అరే ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఊళ్ళో ఏదో మహిమాన్వితమైన గుడి ఉందంట. అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు. పారి, నువ్వు చేసిన తొందరలో వీడి మాటలు నమ్మి ఊరికని ఊరు వచ్చాం. అసలు మనం చేస్తుంది సరైందో కాదో ఒకసారి ఆలోచించు. రామా. బాస్ ఏంటి బాస్, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయు. ఆ ఎస్ఎల్ఎన్ బస్ వానని మోసం చేసి మనం 10 లక్షలు కొట్టేసిన విషయం పోలీసులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు. మేము ఎస్కేప్ అయిపోయాం, నువ్వు అండర్ గ్రౌండ్ అయిపో. సరేనా బాస్, జాగ్రత్త, ఉంటాను మరి. ఎవట్రా నువ్వు? మా దగ్గర నగలు కొట్టేయడానికి ఇదంతా చేస్తున్నావు కదా? రామా, నేను నీ ఫ్రెండ్ సతీష్ని. పారి చెప్పు. అబద్ధాలాడుకో. ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా? డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా? ఒప్పుకుంటాను, ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను. కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా. మోసం చేసిందే కాకుండా ఏదేదో చెప్తున్నావు. నేనేం మోసం చేయలేదు రామా, నీకు సంబంధించిన వాడి దగ్గరికి తీసుకొచ్చాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ వాడికి నువ్వే ప్రపంచం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడి గురించి కాదు కదా.
ఏం కాదు వదిలే. అది అపశకునం భీమా. అరే ఇవన్నీ నేను నమ్మను. ఏం కాదు చెప్తున్నాను వదిలే. కదా అపశకునం అని. తీసే షర్ట్. అరే నేను షర్ట్ తీసేసి ఓరకు నుంచి ఉంటే పిచ్చోని అనుకుంటా. నా దగ్గర ఇంకో షర్ట్ కూడా లేదు. ఏదో ఒకటి తీసుకొస్తా ఉండు. రే విద్య, తింటిలా ఉంది. పర్ఫెక్ట్. ఇదిగో ఇది వేసుకో. సరే అటు తిరుగు. ఏంటి బాస్, మంచి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేసారు. కానీ నేను ఇంకా టెన్షన్ లోనే ఉన్నాను. అయితే నీ మూడ్ చేంజ్ చేయడానికి నేను ఒక కథ చెప్తా. అవునా, చెప్పు. ఆకాశమేమో అబ్బాయి అంట నాలాగా, భూమి ఏమో అమ్మాయి అంట నీలాగా. వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలేకపోతున్నారని బాధపడుతుంటే అది ఆ దేవుడు చూడలేక ఆ సముద్రాన్ని సృష్టించాడు. దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. సార్ రొమాంటిక్ కథలు బానే చెప్తున్నారు. చెప్పటమే కాదు, ఆ భూమి చుట్టూ ఆకాశం ఎలా చుట్టుకొని ఉంటుందో నేను అలా నేను గట్టిగా చుట్టేసుకుంటా. నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ ఉండపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. వాడెవడో మనల్ని చూస్తున్నాడు. ఎవరు? నమస్తే సార్. ఎవడా నువ్వు? అయ్యో భీమా. ఏంటి భయపడుతున్నావు? దొంగతనం చేసావా? సార్ అదేం లేదు సార్, పోలీసులు చూస్తే ఎవరైనా భయపడతారు కదా సార్. ఏంటది? మొక్క సార్. చూపించు. మదర్ ప్లాంట్. మదర్ ప్లాంట్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రవీంద్ర వర్మ గారి దగ్గరికి. ఓ, గురుగారి దగ్గరికా? సరేలే. ఇది చాలా రేర్ ప్లాంట్. నీకెక్కడ దొరికింది? ఈ అడవిలో మాత్రం ఈ మొక్క దొరుకుతుందమ్మా. అందుకే అమావాస్య రోజు శలభాల పురుగులు ఎక్కడ వాళ్తాయో వాటి జాడ తెలుసుకొని దీన్ని కనిపెట్టి తీసుకొస్తున్నాను. గురువు గారికి ఔషధం చేసే సమయం అయిందమ్మా, వెళ్ళొస్తాను. గురుగారు ఎప్పుడు రమ్మని చెప్పారా? అవునమ్మా. సరే రా విద్య. గురుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరే. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సరే పద, నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు, రుద్ర ఉన్నాడు కదా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అరే చెప్పేది విను, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను, ఉండు. సరే తొందరగా రా. అరంగులం లోపలికి గుచ్చితే దీని రక్తం గడ్డ కట్టి చిట్టి నరాలు చెట్లిపోతాయి. అప్పుడు కళ్ళలోంచి నీరు కాదు, రక్తం కారుతుంది. ఆ నొప్పి భరించలేక నన్ను చంపమని తనే వేడుకుంటుంది. ఈ ప్రపంచంలోని ఏ శక్తి దీన్ని కాపాడలేదు. ప్రాణం విలువ తెలుసారా నీకు? ప్రాణం విలువ తెలుసు కాబట్టే చచ్చినోళ్ళని బతికించే దివ్య ఔషధాన్ని కనిపెడుతున్నా. నువ్వు బ్రతికించడం లేదు, అమాయకులను చంపుతున్నావు. మదగజం నడుస్తున్నప్పుడు చీమలు చస్తాయని దాని నడక ఆపుతుందా? నా లక్ష్యం వైపు నడుస్తున్నప్పుడు ఇలాంటి తుచ్చ ప్రాణాలు ఎన్నో పోతాయి. పోనీ నువ్వు మదగజం కాదు, మదవెక్కిన మూర్ఖుడివి. ఇది మూర్ఖత్వం కాదు, నా మేధస్సు. సంజీవుడి తయారు చేసి మరణాన్ని జయిస్తా. ఈ ప్రపంచాన్ని నా కాళ్ళ దగ్గరికి తెస్తా. భవిష్యత్తు భగవంతుడ్రాయి రవీంద్ర వర్మ. దేవుడు తన స్వార్థం కోసం ఇలా రాక్షసుల చంపడు. చచ్చినోళ్ళని బతికించడం ఏ దేవుడి వల్ల కాదు. నేనా దేవుడి కన్నా గొప్ప మేధావిని. పిచ్చనా కొడక, నువ్వు మేధావేంట్రా? మానసిక రోగివి. అవునరా, మేము రోగులమే. మాకు మందేంటో తెలుసా? డబ్బు. డబ్బుతో పాటు అమరత్వం కూడా వస్తుందని ఎన్నో రోజులుగా నానా పాటలు పడితే కోట్లొచ్చే టైంకి నువ్వొచ్చి ఆపుతావా? నేనొక్కడిగేస్తే నువ్వు వాళ్ళని చంపుతావని నాకు తెలుసు.
తర్వాత నేను ఇంకొక అడుగేస్తే నేను నిన్ను చంపుతానని నీకు తెలుసు. విద్య అనే పిల్లల్ని వదిలేయి. నేను ఒక్క అడుగు వెనకేస్తా. సరిపోదు. ఏం కావాలి? నీ ప్రాణం. నా ప్రాణం వీళ్ళని బ్రతికించడానికి ఉపయోగపడుతుందంటే తీసుకో. వద్దు భీమా. అన్నా రవీంద్ర వర్మ, ఇంకొక్క ప్రాణం పోయినా, విద్య నుంచి ఒక్క నెత్తురు పొట్టు నేల మీద పడ్డా నా కొడక్క మళ్ళీ తిరిగి వస్తా. ఆశయం కోసం అయితే భీమా తన ప్రాణాలు అర్పించాడు, ఆ ఆశయం కోసం నా శరీరాన్ని ఆవహించి పగ తెచ్చుకోమన్నాను. కానీ నేను ఆవహించాలంటే నా వంశానికి చెందినవాడే ఉండాలి. నా అంశమే కావాలి. నా దేహం శిథిలమైన నా రుద్రం ఇంకా ఒకటిలో పారుతుంది. నా ప్రతీకారం తీర్చుకోవటానికి నా ప్రతిబింబం ఇంకా బ్రతికే ఉన్నాడు. నా తమ్ముడు రామ. నా 10 దిన కర్మ అయ్యే లోపల మహేంద్రగిరిలో ఉన్న మహిమాన్వితమైన పరమశివుని గుడిలో రామ స్వయంగా తన మెడలో రుద్రాక్షమాల తీసేసి మనసా వాచ కర్మణ నా ఆత్మని తనలోకి ఆహ్వానించాలి. వాడితో ఈ పని నువ్వే చేయించాలి. వీడు బతికే ఉన్నాడా? ఇంకా ఎన్ని రోజుల్లో సంజీవిని తయారవుతుంది? అర్భగుడా, సముద్ర మదనంలో కూడా మొదట హాలహాలమే వచ్చింది. మనకు కావాల్సిన అమృతం రావాలంటే సమయం పడుతుంది. ముందు వీళ్ళిద్దరిని చంపి సముద్రంలో పడేయండి. ఎందుకో? ఇప్పటిదాకా పిల్లల మీద ప్రయోగాలు చేశాం, ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా చేద్దాం. ఆ తర్వాత పడేయండి సముద్రంలో. ప్రాణం
పోతుందన్న భయంతో పిలవమనట్లేదు. ప్రాణాలు కాపాడాలన్న తాపత్రయంతో పిలవమంటున్నా. ఒక్కసారి ఆ రుద్రాక్షమాల తీసి భీమా అని పిలువు. నీ పిలుపు కోసం వాడు ఎక్కడో ఉంటాడు.